చిన్న స్టోరీ చెప్పారు. అదేంటంటే ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు ఉందంట. ఏముంది? ఆ మహావృక్షం కింద రోజు గురువు గారు వచ్చి తపస్సు చేసుకొని పోతూ ఉంటాడు. ఈ చెట్టు అనుకుంటుంది, రోజు గురువు గారు వస్తున్నారు, తపస్సు చేసుకొని పోతున్నారు, ఈయనకు మంచి ఫలాలు ఇస్తున్నాను, మంచి గాలి ఇస్తున్నాను, మంచి వాతావరణాన్ని ఇస్తున్నాను కదా, ఒక్క రోజన్నా ఏం కావాలని అడగలేదు అని చెప్పి, ఎందుకంటే మనతో చెట్టు కింద ఉన్నాం కాబట్టి గుర్తొచ్చింది కాబట్టి మీకు చెప్తున్నా అని అనుకుంటా ఉంటుంది మనసులో. గురువు గారికి ఆ సంకల్ప బలం ఉంటుంది కాబట్టి గురువు అడుగుతాడు, నీకేం కావాలో కోరుకో అన్నాడు. నేను ఈ రాజ్యాన్ని ఏలాలనుకుంటాను ఉంటుంది. ఆయన చిరునవ్వు నవ్వి తదాస్తు అన్నాడు. గురువు అయితే వరమిచ్చి వెళ్ళిపోయా. కాలక్రమేణా కొంతకాలం రాలేదన్నమాట. ఉన్నట్టుండి ఏమైంది, గాలి వానక చెట్టు కూలిపోయింది, ఆ చెట్టు ఎండిపోయింది. కాలం ఎప్పటికీ విధంగా ఉండదు కదా. సరే, ఉన్నట్టుండి ఆ చుట్టుపక్కల అడవిలో ఊర్లలో చేంజ్ చేశారు, దాన్ని కట్లు కొట్టుకొని పోయి పొయ్యిలో పెట్టి వంట చేసుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారు, ఈ కిటికీలు ద్వారబంధరాలు ఏమి ఉంటాయి కదమ్మా, ఫుడ్ అని ఉపయోగించుకుంటూ ఉంటారు. ఒక కార్పెంటర్ చూస్తాడు, దాన్ని చూసి అరే ఇదేదో బాగుందబ్బా పొయ్యి అని చెప్పి తీసుకోపోయి దాన్ని పాదుకలు ఉంటారు నన్న పాదుకలు అంటే చెప్పులు తయారు చేస్తాడు. తీసుకోపోయి అయోధ్యలో రాజు గారికి అందజేస్తాడు. రాత్రి శ్రీరామచంద్రుడు పట్టాభిషేకానికి అవి ధరిస్తాడు. రేపు ఉదయం మరుసటి రోజు అరణ్యవాసానికి వెళ్తుంటే భర్తడేమన్నా ఆ చెప్పులన్నా ఏమన్నా నేను పూజించుకుంటాను అన్నాడు. ఆ చెప్పులు తీసుకొచ్చి సింహాసనం మీద పెడితే ఆ చెప్పులే 14 సంవత్సరాలు పరిపాలించాలంటే అది గురువు యొక్క సంకల్ప బలం. గురువుల్ని గౌరవిస్తామని ఒకసారి గట్టిగా కోరుకుంటూ మరి నాటి కార్యక్రమానికి